5 రోజుల నుండి బాధపడుతున్నారు కదండి. ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సహాయం అయినా వచ్చిందా? ప్రభుత్వం నుంచి సహాయం అంటే భోజనాలు, పాలు, రొట్లు, బిస్కెట్లు అవన్నీ బాగా అందినాయి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు క్లీనింగ్ కానీ అది వాటికి త్వరగా రెస్పాండ్ అయ్యి త్వరగా చేపించారు. అవి మటుకు క్లీనింగ్ మటుకు బీచింగ్ కొడతాం మటుకు అన్నీ బాగా చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన చేసినట్టు ఇప్పుడు వరకు ఎవరు చేయలే. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. బాగా చేస్తున్నాడు ఆయన. అన్ని సందుల్లో తిరుగుతున్నాడు ఆయన తెలిసిన మట్టుకి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగినట్టు ఎవరైనా తిరిగారా ఇప్పటి వరకు? చంద్రబాబు నాయుడు గారు తిరిగినట్టు నాకు తెలిసిన కానీ ఇప్పుడు వరకు ఎవరు తిరిగిన వాళ్ళు లేరు. అటు కాంగ్రెస్ తిరగలేదు, జగన్ తిరగలేదు, ఎవరో తిరగలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఒక్కడే తిరుగుతున్నాడు. ఇలా కష్టపడుతున్న బాబు గారి పైన చాలా విమర్శలు చేస్తున్నారు కదా, వాటికి మీరేమంటారు? అవన్నీ దొంగ విమర్శలు అండి. నన్ను అడిగితే పని చేసేవాడిని చేయనీకోవడం. శుభ్రంగా ఆయన వచ్చాడు, నీళ్ళు ఇస్తున్నాడు, బీసింగ్లు కొట్టిస్తున్నాడు, రోడ్లు కడిగిస్తున్నాడు, ఇళ్ళు మునిగిపోయిన చూస్తున్నాడు. ఇంకంతకని ఇంకేం కావాలి? అసలు జగన్ మునిగిపోయినప్పుడు జగన్ గారు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు. ఇంకేం కావాలి? ఆర్థికంగా ముందు బతుకుతాకి అనేది ముందు దారి చూపించాడు కదా ఆయన. మరి ఆయన కొట్టినా అని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? వైసీపీ ప్రభుత్వం వాడి మీద చచ్చిపోయాడు అంతే. నీళ్ళు లేక, తిండి లేక పైన ఉన్నాం 5 రోజులు ఉన్నాం డాబా మీద ఎక్కి. ఎవరిచ్చారు? వాళ్ళ కామెడీకి పడవల్లో వచ్చి ఇచ్చారండి. ఎవరిస్తారు వాళ్ళ? ఇది మునిగిపోయినప్పుడు జగన్ గారు వాళ్ళు వచ్చిన వాళ్ళే లేరు. వాళ్ళ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు అసలు. ఇవాళ ప్రతి కార్యకర్త జనసేన వాళ్ళు కానీ, బాబు గారు కానీ తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవేమీ చేయకుండా ఊరికే ఏదో చేస్తున్నట్టు ఫోటోలకి వాటికి ఫోజులు ఇస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాన్ని మీరేమంటారు? వాళ్ళకి కళ్ళు లేవు. వైసీపీ వాళ్ళకి కళ్ళు ఉంటే ఎందుకంటారా? అసలు ఇంత మటుకు వచ్చిన వాళ్ళు లేరు. జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు తిరిగిన వాళ్ళే. వైసీపీ వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళు లేరు అసలు ఎవరు. క్లీనింగ్ అనేది త్వరగా చేపించారా అండి? చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. వెంటనే స్పందించారు. కాకపోతే వరద వచ్చే ముందే మాకు చెప్పుకున్నట్టయితే జాగ్రత్త పడేవాళ్ళం. ఎవరు ఇన్ఫర్మేషన్ లేకోకుండా చేశారు. అప్పటికప్పుడు వచ్చేయడం మూలంగా మొత్తం అంతా సామాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? అంటే ఇప్పుడు వరదలు వచ్చి ఇట్లా ఉంది కదా, ఏ సీఎం అయినా తిరిగారా? సీఎం తిరగటం కాదు కానీ చంద్రబాబు నాయుడు మట్టుకు వచ్చాడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి వస్తాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ నంబర్ 1, అందుట్లో తిరిగేలేదు. జగన్ కూడా చేస్తాడు. అయితే ఈయన సీనియర్ కదా. అయితే మరి బుడమేరు పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు అర్థం కాదు. మరి ఆయన నోటీసులో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎంత ప్రమాదం జరగదు. మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు, వెరీ నైస్ పర్సన్. మరి బాబు గారు ఇలా చేస్తున్నారు కదా, మరి ఆయన మీద విమర్శలు వస్తానే ఉన్నాయి, వాటికి మీరేమంటారు? రాజకీయం అన్న తర్వాత అంతే. వీళ్ళు వస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే వీళ్ళు అంటారు. జగన్ ఏం తక్కువడేం కాదు. వైద్యం నెంబర్ 1గా చేశాడు, విద్య నెంబర్ 1గా చేశాడు. ఆయన పెట్టిన స్కీమ్స్ అన్నీ మంచివే. కాకపోతే ఆయన చేసినవి ఏంటంటే 45 వాళ్ళకి పెన్షన్లు, ఇలాంటి ఆటో వాళ్ళకి డబ్బులు, ఇలాంటి చిల్లర పనులు చేయకోకుండా ఒక ఇండస్ట్రీస్గా డెవలప్మెంట్ చేసి యూత్కి ఉపయోగపడేవి. ఆయన మంచిగా చేశాడు కానీ రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు అతనికి. అతను తెలివి తక్కువడేం కాదు. వాళ్ళ నాన్న సీఎం రాజశేఖర్ రెడ్డి, ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన కూడా తప్పుదోవ పట్టించారని నా అభిప్రాయం. అయితే టీడీపీ ప్రభుత్వంలో మీకు ఇప్పుడు సహాయం అన్ని విధాలుగా అయితే బాగా వచ్చింది. బాగానే వచ్చింది. మీకు కరెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయా? వెంటనే వచ్చారు, బాగా స్పందించారు. 5 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు కదా అండి, మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అయినా వచ్చిందా? వచ్చారు, చేశారా? రైస్ ప్యాకెట్స్, తర్వాత పాలు బాగానే